సంకష్టహర చతుర్థి శనివారంతో కలిసొచ్చింది. ఈ సందర్భంగా జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి గణపతిని ఏ విధంగా పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా సంకష్టహర చతుర్థి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి నల్లరాయితో చెక్కిన గణపతిని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ గణపతికి పూజ చేస్తే జాతక శని దోషాలు, రాశి శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. నల్లరాయితో చేసిన గణపతి అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా బంగారు గణపతి కానీ, వెండి గణపతి కానీ, రాగి గణపతి కానీ, శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి కానీ, ఏ గణపతినైనా సరే పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతికి ఎరుపు రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. కానీ సంకష్టహర చతుర్థి శనివారం వచ్చింది కాబట్టి ఎరుపు రంగు పుష్పాలతో పాటుగా నీలం రంగు పుష్పాలతో కూడా గణపతిని పూజించాలి. ఎరుపు పుష్పాలు, నీలం రంగు పుష్పాలతో గణపతిని పూజిస్తూ ఓం కలికల్మష నాశనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత గణపతికి కర్పూర హారతి ఇచ్చి ఉండ్రాళ్లతో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. ఇలా గణపతిని నీలం రంగు పుష్పాలతో పూజించటం ద్వారా, నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు నివేదనగా సమర్పించటం ద్వారా శని మహాదశ, శని అంతర్దశలో శని భగవానుడు యోగిస్తాడు. గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని నడుస్తున్న వాళ్ళకు కూడా శని భగవానుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే గణపతి విగ్రహానికి ఈరోజు నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ అభిషేకం చేసుకోవటం ద్వారా కూడా జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో గణపతి విగ్రహానికి గరిక పోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకున్నట్లయితే పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సాయంకాలం గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే గణపతి ఆలయ ప్రాంగణంలో ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో కొన్ని నువ్వులు పోసి దాని మీద ఇంకొక మట్టి ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 8 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా గణపతి ఆలయ ప్రాంగణంలో నువ్వులు ప్రమిదలో పోసి దాని మీద ఇంకొక ప్రమిద ఉంచి 8 ఒత్తులు వేసి దీపం వెలిగించినట్లయితే సంపూర్ణంగా శనిగ్రహ దోషాల నుంచి బయటపడి శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవటం ద్వారా గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులు కావచ్చు. అలాగే సాయంకాలం పూట గృహంలో క్షిప్ర సంకట గణపతి పూజ చేయాలి. అంటే సాయంకాలం పూట గణపతిని పూజించేటప్పుడు పద్మ పుష్పాలతో కానీ, కలువ పూలతో కానీ, మందార పూలతో కానీ, సంపంగి పూలతో కానీ, జిల్లేడు పూలతో కానీ, మల్లెపూలతో కానీ శ్వేతార్క గణపతిని పూజించి ఆ తర్వాత పాలతో చేసిన పాయసం గణపతికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ఆరుబయట చంద్రుడి కిరణాలు పడే ప్రాంతంలో ఉంచి ఆ తర్వాత మళ్ళీ గణపతి దగ్గర ఉంచి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా సాయంకాలం పూట గణపతిని పూజించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా జపించుకోవాల్సినటువంటి మంత్రం వక్రతుండాయ హుం. దీన్ని గణపతి షడక్షర మంత్రం అంటారు. ఈ షడక్షర మంత్రాన్ని మనసులో స్మరించుకోవటం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకొని పనుల్లో వచ్చే ఆలస్యాల నుంచి బయటపడి విఘ్నాలను తొలగింపజేసుకొని కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. కాబట్టి సంకష్టహర చతుర్థి శనివారంతో కలిసి వచ్చిన సందర్భంగా ఈ విధంగా ప్రత్యేకంగా గణపతిని పూజించండి. గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి.